You look pretty. Hello andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Wednesday evening around 7 అవుతుంది టైమ్. సో we have been to this restaurant called Kanchi Cave which is very much near to our house అనమాట. సో ఈరోజు అత్తమ్మ ఊరికి వెళ్తున్నారు. సో ప్యాకింగ్లో దానిలో పడి ఇంట్లో ఎక్కువ కుక్ చేయలేదన్నమాట, బికాజ్ నాకు కూడా ఆఫీస్ వర్క్ చాలా ఉండింది. సో we decided to have dinner outside and this restaurant is really nice. కానీ క్వైట్ క్రౌడెడ్ ఉండింది అనమాట. అంబియన్స్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. ప్రైసింగ్ కూడా అంత ఎక్కువేం అనిపించలేదు. ఇట్ వాజ్ గుడ్. సో మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. సో ఐఎమ్ నాట్ షూర్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే వి జస్ట్ ఆర్డర్డ్ బటర్ ఇడ్లీ అండ్ పూరి అనమాట. ఏంటది? తింటావా? So as told, we ordered for button sambar idli, garlic roast dosa and puri anmata. So garlic roast dosa I paid around 130 rupees. Naku quality and quantity anta worth anpinchaledu. Taste was okay. Expensive anpichindi dosa matku, but puri and idli was really nice. Sambar chala baagunde. And they also have this varieties of milkshakes and thick shakes. Valla process kuda ee machine through chestunaru, blend చేయడం. It was quite interesting to know. And the dosa quantity was little less. We ordered for this combo breakfast which had one tatta idli, vada, oka sweet and సాంబార్ చట్నీతో వచ్చిందనమాట. సో దట్ వాజ్ ఓకే. అండ్ ఐ లైక్డ్ ద కాఫీ అండ్ కేక్ మిక్స్ ఇన్ ద మిల్క్ షేక్స్. And Atama and Mohan had filter coffee anamata. Filter coffee was super really yum. It costed around 59 rupees. Nakaithe worth anpinchindi, chaala baagundindi anamata. Tiffin chesesin tarvata attamani atninchi ate railway station lo drop chesi intiki vachesam anamata, and we slept. And this was the next day, the Thursday morning. Attama leru kabatti naaku mornings ippudu chaala heavy duty untundi, because I have to do A to Z. Avadunte na cooking lo help chesevallu. సో ఇప్పుడు కుకింగ్ కూడా నేనే చేయాలి. సో ఐఎమ్ ఇన్ అ వెరీ రష్ మార్నింగ్ అనమాట. సో ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ లంచ్ బాక్సెస్ ఫర్ లిక్షిత అండ్ ఆల్సో మోహన్ బై 9:30.
సిన్స్ ఐఎమ్ రన్నింగ్ షార్ట్ విత్ ద టైమ్, సో నేను కూడా ఆన్ టైం లాగిన్ అవ్వాలి కాబట్టి వర్క్కి. ఈరోజు మీల్ చాలా అంటే చాలా సింపుల్గా ఉండకపోతుంది అనమాట. జస్ట్ కొంచెం పప్పు తాలింపు, ఆమ్లెట్ అండ్ పాపడ్. టైం లేనప్పుడు ఐ కీప్ ద ఫుడ్ మెనూ వెరీ సింపుల్ అండ్ ట్రై టు మేక్ ఇట్ లిటిల్ డెలిషియస్. సో ఐ ఫాలో దిస్ వెరీ ఆఫెన్ అనమాట. టైం లేనప్పుడు 1-2 ఐటమ్స్ టేస్టీగా చేసుకుంటే సరిపోతుంది. యూనో రాదర్ మేకింగ్ 3-4 ఐటమ్స్ ఒక దానిలో ఉప్పు తక్కువ కారం ఎక్కువ వేసే బదులు ప్రశాంతంగా 1-2 రుచిగా చేసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సిన్స్ ఐ హ్యావ్ గాట్ సమ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ కాఫీ. లంచ్ బాక్స్ వేసుకుంటున్నాం. ఇదే డబ్బా కావాలంటది, ఇది వద్దే అంటే. అండ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ చిట్టి దోసాస్ అనమాట. మా అమ్మాయికి ఇది ప్యాన్ కేక్స్ అని చెప్పి అబద్ధం చెప్పాను. సో దోశ బ్యాటర్ ఆల్రెడీ అత్తమ్మ ఇలా ఎక్కడైనా ఊరు వెళ్ళే ముందు దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తారు. సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ మీ టు మేనేజ్ దట్ రష్ మార్నింగ్స్. Pancakes kavala? Okay. I made pancakes for you. Okay? She's a big fan of pancakes anamata. I wish I could make her some. But anyway, ఇప్పుడు టైం లేదు కాబట్టి I cannot do that. But next time definitely I would. So పప్పులో కూడా ఐ డెంట్ యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. నాకు అస్సలు టైం లేకుండింది టు కట్ ఎనీ వెజిటేబుల్స్ ఆర్ డూ సంథింగ్, బికాస్ నేను లేకడం కూడా కొంచెం లేట్గా లేచాను అనమాట. అత్తమ్మ ఉంటే ఏంటంటే లిక్షిత అత్తమ్మ పక్కనే పడుకుంటారు కాబట్టి ఆవిడ 7:30కి లేచినా ఆర్ 8 o'clock లేచినా వంట అయిపోతుంది. ఎందుకంటే సైమల్టేనియస్గా నేను ఇల్లు క్లీన్ చేయడం, బయటంతా క్లీన్ చేయడం అలా చేసేస్తాను కాబట్టి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ మీన్ ఇంక్లూడింగ్ కుకింగ్ కాబట్టి. అండ్ ఐ గాట్ అప్ లిటిల్ లేట్ టుడే, ఎందుకంటే యూజువల్గా లిక్షిత అండ్ అత్తమ్మ పక్కనే పడుకుంటారనమాట. సో అందుకని అత్తమ్మ కొంచెం లేట్గా లేచిన వంట ఒక్కటే కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది తనకి. బట్ ఇప్పుడు లిక్షిత నా పక్కనే పడుకుంటుంది అండ్ అది హ్యూమన్ టచ్ లేకుండా పక్కన అస్సలు పడుకోదనమాట. పక్కన ఎవరైనా మనిషి లేకపోతే షీ విల్ నాట్ ఎట్ ఆల్ స్లీప్. ఇప్పుడు నేను తొందరగా లేస్తే నా వెనకాల తను లేచిపోతుంది అండ్ దానికి నిద్ర సరిపోదు. షీ మైట్ మే ఫీల్ క్రాంకీ ఎట్ స్కూల్. సో అందుకని నేను కాంప్రమైజ్ అయ్యి నేను లేట్గా లేగాల్సి వచ్చిందనమాట, నాకు నిద్ర రాకపోయినా సరే. సో యా, నో ప్రాబ్లం. సో సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపీ టు హ్యావ్ యువర్ కిడ్స్ అరౌండ్ అండ్ బిసైడ్ యూ కదా. జుట్టు దూతాను రా. ఎన్నేను చిక్కు రాదు. అవును, నీకు చిక్కు కూడా తెలిసిందా పండు? బంగారు పండు
చిక్కు అనాలా చెట్టుని? చిక్కు రాదా? చెప్పాను కదా. తూ బొత్తుస్ ఎందుకే? తూ బొత్తుస్ ఓకే. తూ బొత్తుస్ తూ బొత్తుస్. You look pretty. Yes. నాన్న వేసుకుంటారు వీళ్ళు. బాయ్ కానీ మమ్మీ హగ్ చేసుకోండి, మర్చిపోయావు. మమ్మా హగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. I love you. Bye 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 bye. Sloga, go slowly, go slowly. అండ్ లిక్షితాని డ్రాప్ చేసి వచ్చేలోపు ఐ హ్యాడ్ టు ప్యాక్ మోహన్స్ లంచ్ బాక్స్ యాజ్ వెల్ అండ్ ప్రిపేర్ హిస్ బ్రేక్ఫాస్ట్. And since the summers are hitting really hard, I wanted him to have something smoothing to the stomach as well anamata. So masala majjiga antaru kada, మేము ఇది సమ్మర్స్ లో బాగా రెగ్యులర్ గా తాగుతాము. సో కొంచెం పెరుగు, పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసి, హాఫ్ చిల్లీ యాడ్ చేసి, వాటర్ వేసి మిక్సీలో బ్లెండ్ చేసేసి ఒక టంబ్లర్లో వేసిస్తాను అనమాట. సో దట్ ఆఫీస్కి వెళ్ళగానే తను ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెన్ ఎవర్ హీస్ హ్యావింగ్ లంచ్ ఆర్ పోస్ట్ లంచ్ హీ విల్ హ్యావ్ దట్ అని చెప్పి. And for the breakfast, simple ga double egg dosa వేసి ఇచ్చేసాను అనమాట. So that it would be fulfilling for him. అండ్ దెన్ హీ మూవ్ టు ద ఆఫీస్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నౌ, అరౌండ్ 1 అవుతుంది. నేను కూడా చాలా రష్ మార్నింగ్లో ఉండే అనమాట. బర్డ్స్కి కూడా అప్పుడు ఫీడ్ చేయలేదు, లాండ్రీ కూడా యాడ్ చేయలేదు. సో వెంటనే 9:30 కల్లా లాగిన్ అయ్యి ఐ టుక్ ఏ బ్రేక్ అరౌండ్ 1 o'clock అండ్ లోడెడ్ ద లాండ్రీ అండ్ ఫీడెడ్ ద బర్డ్స్. సిన్స్ లంచ్ టైం నాకు ఒక 1 hour ఉంటుంది కాబట్టి ఐ డిసైడెడ్ టు గో టు ద సూపర్ మార్కెట్ బికాస్ నెక్స్ట్ డేకి ఆర్ నెక్స్ట్ వీక్కి అసలు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ఐ హ్యాడ్ అ వెరీ ఎంటీ ఫ్రిడ్జ్. అండ్ అత్తమ్మ ఉంటే మాకు వెనస్డే ఇక్కడ మార్కెట్ ఉంటుంది, మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళు. మాకు ఈ బాధలు అనేవి ఉండేవి కాదు. సిన్స్ వెనస్డేనే అత్తమ్మ వెళ్ళడం కాబట్టి షీ కుడెంట్ ఫైండ్ టైమ్ టు గెట్ ద వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఫర్ us. సో ఐ డిసైడెడ్ టు గో టు ద సూపర్ మార్కెట్ అండ్ గెట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఆన్ ద వే నాకు ఇక్కడ ఈ స్టోర్ కనిపించింది అనమాట, రోడ్ సైడ్, మట్టి కుండలది. సో కుండ కంటే ఇలాంటి జగ్ అయితే బెటర్ కదా అనిపించింది. సో ఐ టుక్ దిస్ జగ్ విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 200 rupees. పోసావు నీళ్ళు బాగానే? ఇండా పోసా, ఇంకా ఏం లీక్ అవ్వట్లేదు.
అండ్ అమ్మ బాబోయ్, ఎండలంటే ఎండలు కాదు, వెళ్ళింది ఒక 15-20 మినిట్స్కే కానీ అసలు ఎనర్జీ మొత్తం అయిపోయినట్టు అనిపించింది అనమాట. అందరూ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ ద సమ్మర్స్, స్పెషల్లీ ఈ ఏప్రిల్ మే. ఇంట్లోంచి బయటకు వెళ్ళక నాకు తెలియలేదు లైక్ ఇంత వేడిగా ఉంటుందా అని చెప్పి బయట. అండ్ టుడే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ అమ్మ బాబోయ్ మూమెంట్ అనమాట. ఓకే, ఐ బాట్ ఆల్ ద వెజిటబుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ లైక్ కర్రీ లీవ్స్ కానీ, టొమాటోస్, కొన్ని వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నా. అండ్ ఈ జగ్గు కూడా చాలా నచ్చిందనమాట నాకు. మా ఇంట్లో యాక్చువల్గా కుండ ఉంది కానీ అది పైన ఉంది, తీపించాలి. మేబీ అత్తమ్మ వచ్చిన తర్వాత తీపిస్తారు అనుకుంటా. బట్ టు సర్వ్ ఇట్ ఐ థింక్ దిస్ జగ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆప్షన్ అని. అండ్ జస్ట్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 200 రూపీస్. సో దీన్ని అయితే ఫస్ట్ డైరెక్ట్గా వాడకూడదు కదా, అందుకని వాష్ చేసి ఒక 2 days అన్నా దీని నిండా వాటర్ ఫిల్ చేసి తర్వాత వాడదామని చెప్పి అనుకున్నాను. అండ్ లాస్ట్ టైం నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ మట్టి గ్లాసెస్ తీసుకున్నాను అనమాట కిచెన్ హబ్ నుంచి. ఒక గ్లాస్ నాకు 39 రూపీస్ ఆర్ 40 రూపీస్ పడింది. And I quickly changed and wanted to have lunch and I'm running out of the time అనమాట. సో రోటీస్ ఉన్నాయి నాకు, లైక్ నైట్ చేసినవి తినలేదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దెమ్. సో ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రెసిపీ ట్రై చేశాను, రోటీస్లో కర్రీ ఏం లేదు అని చెప్పి, దహి తడక అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే రెసిపీ వస్తుంది నాకు. అండ్ ఫైనలీ ఐ వాంటెడ్ టు మేక్ అ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. సో ఏం లేదు, మనం నార్మల్గా తాలింపు వేసేసుకొని తాలింపు దినుసులతో అన్నీ ఆనియన్స్ అండ్ గార్లిక్, క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకోవచ్చు. అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగుని బాగా బీట్ చేసి మెత్తగా, అది చల్లగా అయిన తర్వాత పెరుగు అందులో కలిపేయాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు మనం ఈ ఆనియన్స్లోనే వేసేసుకోవాలి. అండ్ నేను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను పెరుగులో. ట్రస్ట్ మీ, ఇది రోటీ కానీ లైక్ రైస్కి కానీ రియలీ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇట్ జస్ట్ టుక్ మీ 5 minutes టు మేక్ దిస్ రెసిపీ. అండ్ టు బ్యాలెన్స్ ఆల్ ద ఫ్లేవర్స్ వెల్, లాస్ట్లో కొంచెం 1/2 tablespoon షుగర్ యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఐ వుడ్ డెఫినెట్లీ ఆస్క్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ ఫర్ ష్యూర్. మొత్తం అన్నము చపాతీ ఏమున్నా సరే అలా తినేస్తారు. అండ్ దెన్ లేటర్ ఐ హ్యాడ్ టు వర్క్ till 7 in the evening అనమాట. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. Bye bye.